గత వైసీపీ పాలనలో విధ్వంసమైన పోలవరాన్ని కూటమి ప్రభుత్వం గాడిన పెట్టిందని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. నూతన డయాఫ్రామ్ వాల్ను 440 రోజుల్లో పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో మంత్రి రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు 72% 14-19లో పూర్తి చేస్తే మరి 19-24లో వచ్చినటువంటి గొడ్డలి ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. పోలవరాన్ని విధ్వంసం చేసి డయాఫ్రామ్ వాల్ని ధ్వంసం చేసి 5 సంవత్సరాల్లో 2% పనులు కూడా పురోభివృద్ధి లేనటువంటి స్థితిలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే 15% పనుల్ని ఈవేళ పోలవరం పూర్తి చేశాము అని అంటే చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనేటువంటి లక్ష్యాన్ని అందుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అధికారులు, ఏజెన్సీ, ఇరిగేషన్ అందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే డయాఫ్రామ్ వాల్ ధ్వంసం అయితే గత ప్రభుత్వంలో, ప్రశ్నార్థకం అయింది గత ప్రభుత్వంలో పోలవరం. అటువంటి డయాఫ్రామ్ వాల్ను కూడా ఈరోజు 990 కోట్ల రూపాయలు పెట్టి 440 రోజుల్లో పూర్తి చేసాం కొత్త డయాఫ్రామ్ వాల్ని. అదేవిధంగా ఏదైతే పెద్ద ఎత్తున వాటర్ సీపేజీ ఉంటే ఈ ప్రాంతంలో పని చేసుకోవడానికి వీలు లేనిటువంటి పరిస్థితి వర్షాకాలంలో ఉంటే దాన్ని అధిగమించడానికి, అదేవిధంగా ఎగువ కాపర్ డ్యామ్ స్ట్రెంగ్త్ చేసుకోవడానికి బట్రస్ డ్యామ్ను కూడా 100% కంప్లీట్ చేశాం.